ఓకే. అంటే మరి పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? మళ్ళీ పార్టీలో కొనసాగే అవకాశం ఉందా? పార్టీ ఈ విధంగా మమ్మల్ని మోసం చేయడానికి మేము జీర్ణించుకోలేకపోతున్నాం. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అంటే ఒకసారి ఓటమిని చూశారు. మరి ఆ ఓటమి నుంచి ఏం నేర్చుకున్నారు? ఈ ఎన్నికల్లో ఎలాంటి కసరత్తు చేయబోతున్నారు? స్వల్ప మెజార్టీతో ఓడిపోయానండి. గత ఎన్నికల్లో మేము చేసిన తప్పిదముల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి మీ డివిజన్ ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? మా డివిజన్ ప్రజలు నన్ను తప్పకుండా గతం నుంచి కూడా అంటే గతంలో కూడా మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మీ తండ్రి గారు చూసుకుంటే 3 నుంచి 4 సార్లు సర్పంచ్గా పోటీ చేశారు. మీరు కూడా పార్టీ కోసం కార్యకర్తగా చాలా కష్టపడ్డారు. మరి మీకు టికెట్ రాకపోవడానికి కారణాలు ఏంటనుకుంటున్నారు? మాకు టికెట్ రాకపోవడం గల కారణం అనేది అంటే ఇన్ని రోజులు మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన అన్నారు. అంటే బీఆర్ఎస్ సింబల్తోనే క్యాంపెయిన్ చేశారా? మొదటి నుంచి కూడా ఒక అనుమానం ఉండేనా పార్టీ టికెట్ పైన? పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఏ రోజు తప్పలేదు. నేను బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ తిరస్కరించింది. మరి ఈ సమయంలో మీ డివిజన్లోని ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? మా డివిజన్లో ప్రజలు డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ప్రధానంగా ఒక 3 సమస్యలు మీ డివిజన్లో ప్రజలు చెప్పే ఒక 3 సమస్యలు, దాన్ని మీకు ఎలా సొల్యూషన్ చెప్తారు? ప్రధాన సమస్య. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సదాచారి. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ప్రస్తుతం మనం 2వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాసరి సాగర్తో ఉన్నాము. ఆయనతో మాట్లాడి చూద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, మీరు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీనిపై మీ సమాధానం, పార్టీని ఎలా చూస్తారు? పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని దీన్ని ఎలా చూస్తారు? నేను లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశానండి. స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయాను. అలాగే పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చిందో దానికి కట్టుబడే పార్టీకి అనుగుణంగానే పనిచేసుకుంటూ ముందుకెళ్ళిపోయాను. పార్టీ ఆదేశాల మేరకు నాకు ఎలాంటి పని అప్పయిపోయినా దాన్ని ముందుకు తీసుకెళ్ళుకుంటూ మా డివిజన్లో ఉన్న కార్యకర్తలకు కానీ డివిజన్లో ఉన్న ప్రజలకు కానీ ఏవైనా అని ముందుండి నడిపించినానండి. నాకు మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే పార్టీ నుంచి తప్పకుండా టికెట్ వస్తుందని ఆశించి 5 ఏళ్ళ నుంచి అట్లే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎట్లా పని చేసుకుంటూ వచ్చినాం. తర్వాత మేము ఓడిపోయినా కూడా ప్రజలలో వండుకుంటూ పని చేసుకుంటూ వచ్చినాం. సో మాకు ఈరోజు ఈ విధంగా జరుగుతుందని ఊహించలేదండి మేము. ఓకే. అంటే మరి పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? మళ్ళీ పార్టీలో కొనసాగే అవకాశం ఉందా? పార్టీ ఈ విధంగా మమ్మల్ని మోసం చేయడానికి మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇక పార్టీలో కొనసాగే ఆలోచన మాకు లేదు. ఫ్యూచర్లో పార్టీకి పోయే ఆలోచన కూడా లేదు మాకు. ఓకే. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అంటే ఒకసారి ఓటమిని చూశారు. మరి ఆ ఓటమి నుంచి ఏం నేర్చుకున్నారు? ఈ ఎన్నికల్లో ఎలాంటి కసరత్తు చేయబోతున్నారు? స్వల్ప మెజార్టీతో ఓడిపోయానండి. గత ఎన్నికల్లో మేము చేసిన తప్పిదముల చూసుకొని ఈసారి ప్రజలకు మేము ముందు నుంచెల్లే ప్రజల్లో నెక్స్ట్ మేము మళ్ళా పోటీలు ఉంటామని ప్రజలతో మమేకం అవ్వుకుంటూ ప్రజల సమస్యలు ముందు సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. ఈరోజు డివిజన్ ప్రజల ఆశీర్వాదం కూడా మాకున్నది అని మేము కూడా అన్ని తీరులో ముందు చూసుకుంటే వెళ్ళిపోయామండి. సో ప్రజలు మమ్మల్ని ఈసారి తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకం మా దగ్గర ఉండే. పార్టీ మమ్మల్ని తీరా టైమింగ్ కష్టాలకి ఏంటంటే మమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తారని మేము ఊహించలేదు. ఈరోజు మార్నింగ్ వరకు కూడా మాకు పార్టీ ఇన్ఛార్జ్ అని ఫోన్ చేశారు, మీకే టికెట్ అని చెప్పారు. తీరా టైమింగ్కి వచ్చేసరికి 12 o'clock వరకు కూడా మమ్మల్ని మబ్బి పెట్టారు, చెప్పారు మీదే టికెట్ అన్నారు. ఆఫ్టర్ 12 తర్వాత ఫోన్లు ఎమ్మెల్యే గారు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. పార్టీలో ఉన్న మిగతా ఏ కింది స్థాయి నాయకులకు ఎవరికి ఫోన్ చేసినా మాకేం తెలియదు అని అన్నారు. ఇక మా మాజీ ఎంపీ గారు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి ఏదైనా చేరవేస్తే ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే దొక్కేస్తాడు, నన్ను కాదని మీరు అడిగిపోతారా అని. ఇక మా ఎంపీ సాబ్ ఆయన చుట్టపు చూపులేక అత్తడే వెళ్ళిపోతాడు. ఆయన దృష్టికి తీసుకుపోయినా మనం ఏం చేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు కాదని మనం ఏం చేస్తాం? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి మీ డివిజన్ ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? మా డివిజన్ ప్రజలు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారని నమ్మకం నాకున్నది. మా డివిజన్ ప్రజలు ఎందుకంటే నేను ఎప్పుడు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉన్నా వాళ్ళకి ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ప్రతి ఒక్కటి నేను ముందుండి చేపిస్తాను. కాబట్టి వాళ్ళ సొంత ఒకవేళ వారికి కుటుంబ పరంగా కూడా ఏమైనా ఇబ్బంది వచ్చినా నేను అందుబాటులో ఉండి ఏవైనా ముందుండి నడిపిస్తున్నాను. ఎందుకంటే నాకు పూర్తి నమ్మకం ఉన్నది నన్ను గెలిపిస్తారనేది.
అంటే గతంలో కూడా మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మీ తండ్రి గారు చూసుకుంటే 3-4 సార్లు సర్పంచ్గా పోటీ చేశారు. మీరు కూడా పార్టీ కోసం కార్యకర్తగా చాలా కష్టపడ్డారు. మరి మీకు టికెట్ రాకపోవడానికి కారణాలు ఏంటనుకుంటున్నారు? మాకు టికెట్ రాకపోవడం గల కారణం అనేది ఇప్పటివరకు అంత చీకట్లేదు మాకు. కేవలం ఎమ్మెల్యే గారి బిజినెస్ పార్ట్నర్ అయిన నూతి చంద్ర అయిన వాటికి వచ్చి ఈరోజు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఏ రోజు అయినా ఎక్కడ ఒక కార్యకర్తను కలిసింది లేదు, ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలో కలిసింది లేదు, ఒక కార్యకర్తకు అండగా ఉండి నేనున్నా అని చెప్పింది లేదు. కేవలం మొన్న 18వ తారీఖు నాడు కండవా కప్పుకొని నేను పోటీలు ఉంటా అని మదంతో నేను ఓటుకు 5,000 10,000 రూపాయలు ఇస్తా అనుకుంటూ డివిజన్లో తిరుగుతున్నాండి. ఇది ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రోగ్రాంతో అంత నడిచింది. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకపోతే కూడా నీకెందుకు నేను లేనా అని చెప్పిండు. నేనున్నా అని చెప్పి ఆయనను ప్రోత్సహించుకుంటూ ఇవాళ ఏంటంటే తీరా టైం మీదకి వచ్చాక ఆయన మేయర్ అభ్యర్థి 10 కోట్లు పెడతాడు. ఆయన ఈ 10 కోట్లు మిగతా డివిజన్లో ఉన్న మిగతా కార్పొరేటర్ అభ్యర్థులకు వంచచ్చు అని మా గొంతు కోసిండు ఈరోజు. ఇంతకన్నా నమ్మక ద్రోహం అనేది ఇంకోటి ఉండదు. ఎందుకంటే మేము మా నాన్నగారు 20 సంవత్సరాలు సర్పంచ్ చేసిండు. 1987లో సర్పంచ్ అయ్యిండు. అనుజాలు కంటిన్యూగా 2001 వరకు ఉన్నాడు. 2001లో ఒకసారి ఓడిపోయి మళ్ళీ 2006లో సర్పంచ్ అయ్యిండు. తర్వాత మా గ్రామం అనేది ఎస్సీ అయింది. మా నాన్నగారి దగ్గర పనిచేసిన జంగపల్లి మల్లయ్యని పెట్టి మేము ముందుండి నడిపించి గెలిపించుకున్నాం 2018-19 వరకు. ప్రజలతోటి మమకుంటే మేము ముందుకు నడుస్తున్నాం. ఎందుకంటే మాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఒకటి చెప్పండి. దానికి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా కనీసం మాకు ఏం చెప్పలేదు. మావైనా లంగ పేరు ఉందా, దొంగ పేరు ఉందా, మరి మేమైనా ప్రజలను ముంచుకు తిన్నామా, ఇంకేమైనా మాదైనా అలిగేషన్స్ ఉన్నా, ల్యాండ్ మాఫియా ఉందా మావైనా అని మేము అడుగుదామంటే కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ స్విచ్ పెట్టుకుని సపరేట్కి వెళ్ళిపోయారు. మొదటి నుంచి కూడా ఈ డివిజన్లో ఉన్నారు. ప్రధానంగా మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిస్తే ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? ప్రధాన సమస్య మా దగ్గర సరస్వతి నగర్ కాలనీ ఉందండి, చంద్రపురి కాలనీ ఉన్నది. వాటర్ సమస్య మెయిన్, ప్లస్ మళ్ళీ ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ అనేది కరెక్ట్ లేదు. దానికి మేము మమేకకుండా ప్రజలకు వివరించుకుంటూ ముందుకు పోతున్నాం. గత 20 days నుంచి నేను డోర్ టు డోర్ ప్రతి ఓటర్ని ఇప్పుడు ఆల్మోస్ట్ 2 times కలిశానండి. ప్రతి ఓటర్ని కలిశాను, ప్రతి గడప దొక్కాను. మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ మేము ఉన్నామని చర్య వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నామండి. తీరా టైమింగ్ కష్టాలకు ఈ పరిస్థితి చేసారు ఇట్లా మమ్మల్ని. డివిజన్ అభివృద్ధికి మేము ముందు నడిపించడానికి మీరు సమస్య ఏ సమస్య ఉన్నా కానీ ముందుకు పోదాం. మెయిన్ వాటర్ సమస్య సరస్వతి నగర్ కాలనీలో దాన్ని ముందుండి చేస్తామని పూర్తి స్థాయిలో మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మేము భరోసా ఇస్తున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇక కొనసాగనని చెప్తున్నారా? ఇక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగే ఆలోచన లేదు. బీఆర్ఎస్ పార్టీకి పోయి దాని వ్యవహారం గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు మేము. అంటే ఇన్ని రోజులు మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన అన్నారు. అంటే బీఆర్ఎస్ సింబల్తోనే క్యాంపెయిన్ చేశారా? మొదటి నుంచి కూడా ఒక అనుమానం ఉండేనా పార్టీ టికెట్ పైన? నేను ఈ రోజు మార్నింగ్ 11 o'clock వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తునే ప్రచారం చేశాను. పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఏ రోజు తప్పలేదు. నేను పార్టీ ఏ చెప్తే దానికి కట్టుబడే దాని లోబడినే పనిచేసిన నేను. ఓకే. మరి ఈ ఎలక్షన్లో మీ ప్రజాబలం ఎంత అంటే ఏం చెప్తారు? మీ డివిజన్ ప్రజల్లో? మా డివిజన్ ప్రజలు మాకు అండదండగా ఇప్పుడు కాదండి, గత కొన్ని సంవత్సరాలు మా నాన్నను ఆశీర్వదించారు. నేను కూడా 2013 సంవత్సరంలో వార్డు మెంబర్గా పనిచేశాను. 14వ వార్డు మెంబర్గా పనిచేసినాను. ప్రజలతో మమేకంగా ఉంటే ముందుకెళ్ళాను. 2019లో పోటీ చేశాను, 2020లో పోటీ చేశాను. ఓడిపోయినా ఎక్కడ కంగు తినలేదు, పక్క జరగలేదు. అదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళిపోయాను. ఓటమికి వెళ్ళిపోయినది కామన్. ఓకే. అంటే బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ తిరస్కరించింది. మరి ఈ సమయంలో మీ డివిజన్లోని ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? మా డివిజన్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని పూర్తి నమ్మకం ఉంది మాకు. ఏ విధంగా మీకు టికెట్ అనేది ముఖ్యం కాదు. మీరు దయచేసి ఇంకా ముందుండి మీరు ఇండిపెండెంట్గా పోవాలి. మీరు ఏదో భంగపడి బాధపడి అది కాకుర్రి. మేమున్నామని మా దగ్గర మా యూత్ కానీ అక్క ఇళ్ళకి ఎవరైనా కానీ మాకు ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడుతున్నాం. మేము ఇండిపెండెంట్గా కొనసాగడానికి కూడా ఆల్రెడీ అన్ని తీర్లని ముందుకు వెళ్ళిపోతున్నానండి. దీంట్లో ఏ విధంగా ఎలాంటి మార్పు లేదు. మాకు పైసలు ఇచ్చి కొనాలనుకున్నా అని మమ్మల్ని భయపెట్టాలనుకున్నా భయపెట్టేవాళ్ళం కాదు, పైసలకు లోకేటోళ్ళం కాదు. ఎందుకంటే మా నాన్న మాకు అట్లా నేర్పలేదు. ఏ రోజు పైసలు లేని పబ్లిక్గా మా నాన్న 20 సంవత్సరాలు సర్పంచ్ చేసినా అని ఎవరి దగ్గర ఇక్కడ పైసలు ముట్టలేదు. మేము ఎవరి ప్రజల అండదండలు మాకు ఉన్నాయి. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని పూర్తి నమ్మకం ఉన్నది మాకు.
ఓకే, మీరు డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ప్రధానంగా ఒక 3 సమస్యలు మీ డివిజన్లో ప్రజలు చెప్పే ఒక 3 సమస్యలు, దాన్ని మీకు ఎలా సొల్యూషన్ చెప్తారు? మా ప్రజలకు ఒక్కటే చెప్పేది, దయచేసి మమ్మల్ని ఏంటంటే ఒక్కసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రధాన సమస్య వాటర్ సమస్య తప్పకుండా తీరుస్తానండి. ఎందుకంటే డివిజన్ మీద పూర్తి అవగాహన నాకు ఆల్రెడీ ఉన్నది. ఏదో నాకు కొత్తగా నేను వచ్చి వేరే కాడికి వెళ్ళి వచ్చి ఏమో చేయాలని ఏం లేదు. ఆల్రెడీ అవగాహన ఉన్నది. దాని ప్రకారంగానే ముందుకెళ్తాం. మా కార్యాచరణ ప్రకారంగానే ముందుకెళ్తా. అందరు మా యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ అండదండలు మాకు ఉన్నాయండి. సో ఫైనల్లీ మీ డివిజన్కి మా సుమన్ టీవీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటేనండి, మా డివిజన్ ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ మేము కోరుకునేది ఒకటే, దయచేసి ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నన్ను కావాల్సుకొని బయటికి వెళ్ళగొట్టిందండి. కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, గంగుల కమలాకర్ పార్ట్నరు, మేయర్ అభ్యర్థిని కొత్తగా తీసుకొచ్చి ఈరోజు ఒక కార్యకర్త 20 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తను గొంతు కోసిందండి. మిగతా బీఆర్ఎస్ పార్టీ, ప్రతి డివిజన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒకటే మా విన్నపం, దయచేసి పార్టీలో మేము 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మాకే న్యాయం జరగలేదు, మీకు ఎవరికి న్యాయం జరగదు. గంగుల కమలాకర్ అనేటైనే తీరా టైంకి కష్టాలు మోసం చేసేట్లో మొదలు ఉంటాడు. ఈరోజు మమ్మల్ని కావాల్సుకొని కేవలం మేయర్ అభ్యర్థిని ఎవరికి పడితే అలాగో నువ్వే మేయర్ అభ్యర్థిని సల్లా హరిశంకర్కి చెప్పిండు, బోనాల శ్రీకాంత్కి చెప్పిండు, ఇంకెవరైనా వస్తే వాళ్ళకు కూడా చెప్తాడు. ఈయనతోటి పైసలు పెట్టించుకుంటూ మేయర్ కోసమని ఈయనతోటి నూతి చంద్రయ్య అనేటోతో పైసలు పెట్టించి ఈరోజు ముందుకు పోతాడు. దయచేసి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. మీరు కూడా చూడండి, నూతి చంద్రయ్య అనేటైనే ఇది వరకు కనీసం డివిజన్లో ఆయన ముఖం కూడా ప్రజలకు ఎవరికి తెలియదు. కేవలం డబ్బు మదంతో ముందుకు వస్తాడండి. డబ్బులు ఎన్ని ఇచ్చినా తీసుకొని దయచేసి మాకు సహకరించండి. ఇదే ఎమ్మెల్యే సాబ్ నేను అదే ప్రతి ఎలక్షన్లలో సంచులు పట్టుకొని వస్తారు, ఆ సంచులు పెట్టుకొని జేబులో పెట్టుకోరు అంటాడు, ఓట్లు గుద్దురు మాకు అంటాడు. మేము కూడా అదే చెప్తాను, ఇదే ఎమ్మెల్యే సాబ్ చెప్పిన నేను అదే మేము చెప్తాను. సంచులు పట్టుకొని వస్తారు. మా డివిజన్ ప్రజలకు ఒక్కటే చెప్పేది, దయచేసి వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోర్రి, జేబులో పెట్టుకోర్రి, మాది బ్యాట్ గుర్తు. మేము 100కు 100% మేము పోటీలు ఉంటున్నాం. మమ్మల్ని ఎవరు బెదిరించినా కానీ మమ్మల్ని డబ్బులతో కొనాలనుకుంటే ఎవరిని అయ్యే తరం కాదు మమ్మల్ని కొనడం అనేది. మేము పోటీలు ఉంటున్నాం, బ్యాట్ గుర్తండి. దయచేసి దండం పెట్టి చెప్తాను, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికి పేరు పేరున 2వ డివిజన్ ప్రజలకు ముఖ్యంగా అందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నా, బ్యాట్ గుర్తండి. మమ్మల్ని ఒకసారి ఆశీర్వదించండి, మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. ఇన్నేళ్ళ నుంచి మేము కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాం, కొత్తగా రాలేదు మేము. దయచేసి ఉదంతులు నమ్మకండి. నమస్తే. నమస్తే అన్న. పేరేంటన్నా? తోట అంజయ్య. ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో 2వ డివిజన్లో ఎవరు కోటేయబోతున్నారు మీరు? మేము దాసరి సాగర్ గారికి ఓటేయాలని, మేమందరం సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకోవాలని మా యొక్క ఆలోచన అండి. ఎందుకు దాసర్ సాగర్కి ఓటేయాలనుకుంటున్నారు? వాళ్ళు పూర్వము వాళ్ళ డాడీ గారు కూడా 4 టైమ్స్ సర్పంచ్గా చేశారు, గ్రామాన్ని చాలా డెవలప్మెంట్ చేశారు. మాకు వాళ్ళ వర్క్తనం మనకు తెలుసు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీలో ఆయన కొడుకు కాబట్టి తను కూడా చేస్తాడనే కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ ఆయనను ఓటు వేసి గెలిపించుకోవాలని మా యొక్క కోరిక అండి. మరి గతంలో ఇంతకుముందు కూడా ఆయన పోటీ చేశాడు, బీఆర్ఎస్ నుంచి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. మరి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ రాలేదు, మరి దీన్ని ఎలా చూస్తారు? ఇంతకుముందు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, చిన్న స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అది దాదాపుగా కామన్గా ఒకసారి ఓటమి గెలుపు అనేది సహజము. కానీ ఈసారి మాకేంది తెలిసిందంటే, ఇంతకుముందు చేసిన ఎలాంటి వర్క్స్ కానీ అన్ని పెండింగ్ పెట్టాడు. మాకు ఈయన ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేసినప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు, ఈయన చేస్తాడు. ఈసారి ఈయన గెలిపించుకోవాలని మా యొక్క కోరిక అండి. నా పేరు శ్రీనివాస్ గౌడ్, నేను తీగలగుట్టపల్లి 2nd డివిజన్ వాసిని. అంతేకాకుండా 18 సంవత్సరాలు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి 2వ డివిజన్లో అంటే మేము కొన్ని విషయాలు పర్సనల్గా యువకులుగా ఆలోచించినప్పుడు, అంటే ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే కనుక, అంటే మీకు దాసర్ సాగర్ ఎప్పటి నుంచి తెలుసు? నాకు దాసర్ సాగర్ ఫ్యామిలీ ఒక 30 years, నేను చిన్నపిల్లనప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు, తన గురించి కూడా తెలుసు నాకు. అంటే ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి మార్పులు వస్తాయని మనం కనుక ఆలోచిస్తే, ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకి యువకులు రాజకీయాల్లోకి వస్తున్నారు, మార్పులకు కోరుకుంటున్నారు. అందులో భాగంగా కూడా ఒక రాజకీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి వ్యక్తిగా
తను యువకుడైనటువంటి వ్యక్తిగా ఈ సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఏ రకంగా ఆలోచించినా కూడా రేపు ప్రజలకు ఎంతో కొంత చేయగలుగుతున్నటువంటి నమ్మకం మాకు అతని పైన పటిష్టంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సాగర్ని గెలిపించడానికి యువకులతో పాటు అనేక మంది చాలా మంది ముందుకొస్తున్నారు. ఒక చిన్న కారణం వల్ల సరే ఒక పార్టీ నుంచి తను కాంటెస్ట్ చేయాలనుకున్నాడు. సరే కొన్ని కారణాలు ఏదైనా కావచ్చు, ఈ రోజు టికెట్ రాలేదన్నటువంటి నిరాశ పడకుండా తను ఇంకా చాలా మంది యువకులు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ఒక్క విషయాన్ని తను దృష్టిలో పెట్టుకొని తనను తీసుకెళ్లేటువంటి ప్రజలపైన నమ్మకం ఉంచి ముందుకెళ్లాలని నేను తెలుపుతున్నాను. పేరు అంజీ తోట. నేను చంద్రపూర్ కాలనీ వాస్తవ్యుని. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఎవరు కోటేయబోతున్నారు? దాసర్ సాగర్ గారికి. ఎందుకు దాసర్ సార్ కోటేయాలి? ఎందుకు అంటే మాకు చంద్రపూర్ కాలనీ ఏర్పడిందండి. ఆ కాలంలో దాసర్ కిష్టయ్య గారు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్క ఇంటికి పర్మిషన్ ఇచ్చారు. ఓకే. మాకు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు అంటే అతను సర్పంచ్ ఉన్న హాయంలో అతను చేసిన వరకు రోడ్లు డ్రైనేజ్ చేశారు. మళ్ళీ 2016 వాళ్ళ కొడుకు దాసర్ సాగర్ ఇప్పుడు కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి వార్డు మెంబర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క డ్రైనేజ్ నిర్మించారు. ప్రస్తుతం మీ డివిజన్ లో ఎలాంటి సమస్యలు? మాకు మెయిన్ డ్రైనేజీ, మున్సిపల్ వాటర్ అందడం లేదు. మేము కరీంనగర్కు చిటికినంత దూరంలో ఉన్నా కూడా మాకు మున్సిపల్ వాటర్ లేదు ఇప్పటి వరకు. మాకు ఈ దాసర్ సాగర్ గారితో అవుతా అని చెప్పి మా నమ్మకం. అంటే తను గెలిస్తే హామీ ఇచ్చాడా ఇవన్నీ నెరవేరుస్తా? ఎందుకు దానికి సాక్ష్యం నేనే అండి. మాకు చంద్రపూర్ కాలంలో రోడ్లు డ్రైనేజీ వాళ్ళ హాయంలోనే జరిగినాయి. ఇప్పుడు మాకు ఈ ఇప్పుడున్న సమస్య ఇంకా డ్రైనేజీ, మున్సిపల్ వాటర్ సమస్య తీరాలన్నా కూడా దాసర్ సాగర్ గారు గెలిస్తేనే మాకు చంద్రపూర్ కాలనీ అభివృద్ధి అవుతుంది. మరి బీఆర్ఎస్ నుంచి టికెట్ రాలేదు కదా, దీన్ని ఎలా చూస్తున్నారు? టికెట్ వాళ్ళు మోసం చేశారండి. మాకు అభ్యర్థి ముఖ్యం. మేము అభ్యర్థిని గెలిపించుకొని మా ప్రజలు, మా తిరువనపల్లి ప్రజల అండదండలని అతనికి చూపిస్తాం గెలుపు రూపంలో. ఏ గుర్తు వచ్చింది దాసర్ సార్? బ్యాట్ గుర్తొచ్చిందండి. అన్న నమస్తే, మీ పేరు? సుంకారి కృష్ణ. అన్న, ఈ మున్సిపల్ ఎలక్షన్ లో 2వ డివిజన్ లో ఎవరికి ఓటు వేయబోతున్నారు? దాసర్ సాగర్ అన్నకి వేయాలనుకుంటున్నాం. ఎందుకు వేయాలనుకుంటున్నారు? మా అంబేద్కర్ నగర్ కాలనీలో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రికల్ స్తంభాలు కానీ వాళ్ళ హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఈ గత 5 ఏళ్లలో బీజేపీ పరిపాలన ఏం జరగలేదు. ఓన్లీ లైట్లు, స్ట్రీట్ లైట్లు మాత్రమే పెట్టడం జరిగింది పాడైతే. అందువల్ల మళ్ళా మా కాలనీలో అంబేద్కర్ నగర్ కాలనీలో దళితులకు కనీసం ఇంటి పన్ను కూడా దాసరి కిష్టయ్య గారు తీసుకోలేదు గత 18 సంవత్సరాల క్రితం నుండి. అందువల్ల మేము సాగర్ అన్నకు ఓటేయాలని. ఎప్పటి నుంచి తెలుసు మీకు దాసర్ సార్? నేను చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు మంది డివిజన్లో భూ కబ్జాదారులు చొరబడి వారం క్రితం నుండే ప్రచారం చేస్తారు. బీఆర్ఎస్ టికెట్ మాదే, మేము ఓటుకు 10,000 ఇస్తాం, అది ఇది అని చెప్పి కొంతమంది కుమ్మక్కై ప్రచారం చేస్తారు. డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నారు తిండికి, బిర్యానీకి, మందుకు. సో దానికోసం మేము నిర్ణయించుకునేది ఏంటంటే వాళ్ళు ఓటుకు 10,000 ఇస్తా, 20,000 ఇస్తా అని కూడా అనుకుంటారు. కాకపోతే 20,000, 10,000 ఇచ్చినా కానీ మేము మా కాలనీ నుండి ఒక్కోటి కూడా వరకు వేయం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.